జిల్లా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డికి మద్దతుగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు రాజీనామాలు. కదిరి రూరల్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నంబులకుంట గార్లపేంట. స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మద్దతుగా కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో నూతన అభ్యర్థులను ఎంపిక చేస్తున్న తరుణంలో కదిరి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాకుండా మైనార్టీ వర్గానికి కేటాయిస్తున్నారన్న సమాచారంతో కదిరి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలంలో ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, కోఆప్షన్ మెంబర్, 2 సర్పంచ్లు, 6 మంది ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ పదవులకి మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. కదిరి అసెంబ్లీ టికెట్ సిద్ధారెడ్డికి కేటాయించాలని పార్టీకి సంబంధం లేని వ్యక్తి స్థానికేతరుడికి టికెట్ కేటాయిస్తే పార్టీకి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. నంబులకుంట స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మద్దతుగా కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో నూతన అభ్యర్థులను ఎంపిక చేస్తున్న తరుణంలో కదిరి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాకుండా మైనార్టీ వర్గానికి కేటాయిస్తున్నారన్న సమాచారంతో కదిరి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలంలో ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, కోఆప్షన్ మెంబర్, 2 సర్పంచ్లు, 6 మంది ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ పదవులకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. కదిరి అసెంబ్లీ టికెట్ సిద్ధారెడ్డికే కేటాయించాలని పార్టీకి సంబంధం లేని వ్యక్తి స్థానికేతరుడికి టికెట్ కేటాయిస్తే పార్టీకి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మద్దతుగా కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో నూతన అభ్యర్థులను ఎంపిక చేస్తున్న తరుణంలో కదిరి స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాకుండా మైనార్టీ వర్గానికి కేటాయిస్తున్నారన్న సమాచారంతో కదిరి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట మండలంలో ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, కోఆప్షన్ మెంబర్స్, 2 సర్పంచ్లు, 6 మంది ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ పదవులకి మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. కదిరి అసెంబ్లీ టికెట్ సిద్ధారెడ్డికే కేటాయించాలని పార్టీకి సంబంధం లేని వ్యక్తి స్థానికేతరుడికి టికెట్ కేటాయిస్తే పార్టీకి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. టికెట్ రాని దానివల్ల మనకెంతో బాధాకరం. ఎన్నో మారుమూల పల్లెలకు రోడ్లు వేసిన వ్యక్తి మన సిద్ధారెడ్డి సార్. ఎన్నో మారుమూల పల్లెలకు 108 పోకపోయినా ప్రతి ఊరికి ఎన్నో 50 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ మనకు అన్నీ చేసి చూపించిన వ్యక్తి. ఎన్నో సచివాలయాలు, ఎన్నో హాస్పిటల్, ఎంతో అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ గార్లపేంట మండల ఎంపీడీ ఆఫీస్ నందు అత్యవసర సమావేశానికి హాజరైనటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు, జెడ్పీ కోఆప్షన్ గారు మరియు మండల ఎంపీటీసీలు అందరూ కూడా, మరియు సర్పంచ్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ సమావేశానికి మూకుమ్మడిగా అందరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి పల్లెలో తిరిగి ప్రతి గడపకు వెళ్ళి అనేక సమస్యలు తీర్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఈ మా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ నిరాకరించారేమోనన్న అనుమానంతో ఈ మూకుమ్మడి రాజీనామాలకు మేమంతా కూడా సిద్ధమయ్యాం. కాబట్టి ఇంతవరకు ఈ కదిరి శాసనసభ్యుల టికెట్ ఇంతవరకు పెండింగ్లో ఉన్న సందర్భంగా రేపటికైనా ఈరోజు సాయంత్రానికైనా మా కదిరి టికెట్ను మా వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి నిర్ణయించాల్సిందిగా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. మూకుమ్మడిగా ఒకవేళ సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ నిరాకరించినట్లయితే మూకుమ్మడిగా ఇప్పుడు పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నాం. మరో టికెట్ నిరాకరిస్తే పార్టీ కూడా రిజైన్ చేసేకి మేమంతా కూడా సిద్ధపడతామని తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా మా సార్ గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు
కదిరి రూరల్ మండలం ఎంపీపీ అయినటువంటి తోట అమర్నాథ్ రెడ్డి అనే నేను, అలాగే మా ఎంపీటీసీలు, కదిరి రూరల్ మండలం సర్పంచులు మా పదవులకు మేము ఈరోజు రాజీనామాను సమర్పించబోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే మా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి గత 13 ఏళ్లుగా సారు మా పార్టీలో ఉండి, మరి మాకు కార్యకర్తలకు పార్టీ లేనప్పుడు ఉన్నప్పుడు మా వెన్నెనకనే పనిచేసి మా కష్ట నష్టాలన్నీ భుజస్కంధాల పైన వేసుకొని మరి ప్రతిపక్షంలో పనిచేసి మరి ఇప్పుడు గౌరవ 5 ఏళ్లు ఈ 2019 ఎలక్షన్లలో భారీ మెజార్టీతో గెలిచి మరి 5 ఏళ్లు పదవీ కాలం కానీ చాలా సున్నితంగా, నీట్గా, నిజాయితీగా పనిచేసి మరి ఇంత బాగా కార్యకర్తలను బాగా కాపాడుకుంటూ మరియు ప్రజలను ఇచ్చిన పథకాలన్నీ 100% అమలుపరుస్తూ మరి అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏ అవినీతికి పాల్పడుకోకుండా మరి అన్ని విధాలుగా కష్టపడిన వ్యక్తికి ఈరోజు టికెట్ రాలేదనే ఉద్దేశంతో మేమందరం మూకుముడిగా రాజీనామాలు చేసుకోవడానికి సిద్ధపడినాము. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏమంటే, గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన మాకు అపారమైన ప్రేమ, అభిమానము ఇవన్నీ ఉండబట్టే మేము 2009 ఆ మధ్యలో 2009 ఎలక్షన్ లో గెలుపొంది గాని రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరణించడం జరిగింది 6 నెలలకే. మరి ఆ రోజు రోసయ్య గారు సీఎంగా ఉన్నారు. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కాంగ్రెస్ లో ఉండి మేము రాజశేఖర రెడ్డి గారి విధేయులుగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా మరి ఆ రోజు నుంచి మేము ఎప్పుడైతే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే మేము పిల్ల కాంగ్రెస్ వైపే మేము మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినాము. మరి ఆ రోజు నుంచి మేము కార్యకర్తలుగా ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా సరే మా ఇంట్లో డబ్బులు తీసుకొని వచ్చి మరి బయట మేము ప్రజలకు పెట్టి మరి ఈరోజు ఈ స్టేజ్ లో మేము ఉన్నామంటే మరి ఇంత కష్టపడిగానే ఆ రోజు నుంచి మేము పనిచేస్తున్నాం. మేము ఏ డబ్బు ఆశించలే, ఏ ఇది ఆశించుకోకుండా మేము పనిచేసినాము. కానీ ప్రజలకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ చూసి మాకు అదే సంతోషంగా మేము భావించుకొని ఈ రోజు కానీ మేము పార్టీలో పనిచేయడానికి కానీ దేనికి కానీ వెనకంజ వేయలేదు. ఎందుకు వేయలేదంటే మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు మాకు ఎప్పుడు అర్ధరేతుల్లో ఫోన్ చేసినా కానీ ఒకటే రింగ్కే ఫోన్ వ్యక్తి ఎవరన్నా అంటే రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే ఉన్నాడంటే మా పివి సిద్ధారెడ్డి సార్ గారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు అన్యాయం జరుగుతుంది అంటే, మాకు టికెట్ ఇవ్వలేదు అంటే ఒక కారణం చూపించమని చెప్పేసి గౌరవ పెద్దలు ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఆ పెద్దలు నేను అడుగుతున్నా ఈరోజు. మరి పెద్దలు వెంటనే స్పందించి విచారించి ఖచ్చితంగా ఇప్పటికే మించిపోయింది ఏం లేదు.